సజ్జపిండితో సజ్జ వడలు చేసి చూపించిపోతున్నాను. దానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సజ్జపిండి. ఈ సజ్జపిండి కేజీన్నర ఉంటుంది. దీంట్లోకి ఒక 6 మీడియం సైజు ఉల్లిపాయలు, మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవి కాకుండా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసుకుంటున్నాను. కారానికి సరిపడగా పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలు కోసుకొని దాంట్లో వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 రెమ్మలు కరివేపాకు తీసుకొని సన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. చాకుతో కోసైనా వేసుకోవచ్చు. ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అంతా కలిసే విధంగా పిండిలో బాగా పిండి కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి పిండి. నీళ్ళు ఎక్కువే పడతాయి ఈ పిండికి. ఈ విధంగా ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మధ్య రకంగా పిండి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్ద చేస్తే చేతికి అతుక్కోకుండా అట్లా వడలాగా ఒత్తుకునే విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని దాంట్లోకి వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడగా నూనె వేసుకోవాలి. నూనె కాగింది లేదు చెక్ చేసుకుని ఒక చిన్న పిండి ముద్ద వేసుకుంటే తెలుస్తుంది. నూనె కాగిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. నేను మధ్యలో వాటికి హోల్ కూడా పెట్టాను, ఎందుకంటే మధ్యలో కూడా బాగా కాలుతాయని. అవి ఎట్లా అయినా వేసుకోవచ్చు. అవి ఒకదాని మీద ఒకటి లేకుండా పక్కకు సర్దుకొని బాగా అన్నీ ఒకే రంగులో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి ఉంటే ఒకటి కాలుతుంది, ఒకటి కాలదు, కాబట్టి పక్కకు సర్దుకోవాలి. నూనెకి సరిపడగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా సరిగా కాలవు. ఇవి కాలుతూ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది వడలు వేగుతూ ఉంటేను. ఇవి స్టోర్ 2 రోజులు స్టోర్ ఉంటాయి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, 2 రోజులే ఉంటాయి. అట్లా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఉల్లిపాయలు వేసుకోకుండా అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అవేసి స్టోర్ చేసుకోవచ్చు. నూనెలోంచి తీసిన తర్వాత పక్కన ఒక స్ట్రైనర్లో వేసుకుంటే అడుగుకి నూనె అంతా కారిపోతుంది. లేదంటే టిష్యూ పేపర్ పైన పెట్టుకోవచ్చు. ఈ సజ్జపిండితో బెల్లంతో కూడా వడలు చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను సంగటి చేసినప్పుడు రాగి పిండికి బదులు ఈ సజ్జపిండి వేసి కూడా సంగటి చేస్తాను. పాతకాలంలో పెద్దవాళ్ళు సద్దలు దంచి సద్దలతోనే సంగటి చేసుకుని తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ అట్లా తినబట్టే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ తినరు కాబట్టి ఆరోగ్యాలు సరిగా లేకుండా అయిపోయినాయి. సజ్జలు ఉడకబెట్టి దాంట్లో మజ్జిగ పోసుకొని తింటే చాలా ఆరోగ్యం, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ సజ్జపిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. సజ్జలు నానబెట్టుకొని మొలకగట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ విధంగానైనా ఆహారంలో సజ్జలు ఉండేటట్టు చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వర్షం పడతా ఉంటే వేడివేడిగా కారంగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇట్లా కారంగా చేయమని అడిగారు, అందుకని నేను ఇప్పుడు కారమయ్యే చేస్తున్నాను. ఇవి స్ట్రైనర్లో నుంచి తీసి పక్కన గిన్నెలో వేసుకోవాలి. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవు, చాలా బాగుంటాయి. ఇట్లా మనం కలుపుకున్న పిండితో వచ్చినన్ని వడలు వేసి నూనెలో కాల్చుకోవాలి.
అన్నీ స్ట్రైనర్లో తీసుకుంటే నూనె అంతా అడుక్కు జారిపోతుంది. టిష్యూ పేపర్ మీద వేసింది అంతగా నూనె పీల్చవు, కాబట్టి స్ట్రైనర్లో వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎట్లా ఉన్నాయో, నూనె లేకుండా ఉన్నాయి, పైన ఏమీ నూనె పీల్చలేదు ఇవి. ఈ విధంగా ఉన్నాయి సజ్జవడలు. ఇప్పుడు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినడానికి ఎంతో రుచిగా ఉన్నాయి. మా పిల్లలందరికీ చాలా ఇష్టం ఈ సజ్జవడలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.